హలో గైస్, అందరికీ నమస్తే. ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఏంటంటే మనం కాంతార చాప్టర్ 1 మూవీ రివ్యూ అయితే చూడబోతున్నాం గైస్. సో నేనైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను ఈ వీడియో తీయడానికి. ఎందుకంటే అసలు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మామూలు క్రేజ్ లేదు. అసలుకి అంత ఘోరంగా అయితే ఎక్సైట్మెంట్ ఉంది ఈ వీడియో తీయడానికి. యాక్చువల్లీ చాలామంది వచ్చేసి బాగాలేదు లాగ్ అంటే బాగాలేదని కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం లాగ్ ఉంది, లాస్ట్కి అయితే సెకండ్ హాఫ్ మొత్తం బాగుంది అంటున్నారు. సో నా వరకు అయితే రెండు మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే కేర్ ర్యాంప్ అనేది అయితే ఉంది. ఏంటంటే మ్యాక్సిమం వాళ్ళు కథ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా మామ. సో కథ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మ్యాక్సిమం బోర్ కొడుతుంది ఎవరికైనా. సో మళ్ళీ అందులో కూడా డివోషనల్ స్టోరీ అది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అర్థం చేసుకోవడం కూడా కొద్దిగా కష్టం ఉంటుంది. అందుకని వాళ్ళు డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కథ కొంచెం మెల్లగా పోతుంది స్టార్టింగ్ కదా. అందుకనే వాళ్ళు అప్పుడు చూసి అది లాగ్ అంటే మాత్రం సో అది వాళ్ళ ఇష్టం అనుకోండి. బట్ నా విషయం వరకు అయితే వాళ్ళు వచ్చేసి మంచిగా అర్థమయ్యేటట్టు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసిండు. మరి దేవుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అట్నే ఉంటుంది మరి. సో అండ్ అలాగే ఈ కాంతార చాప్టర్ 1 ఏంది బ్రో, కాంతార వచ్చేది మళ్ళీ కాంతార 2 అవుతుంది అంటే ఇది వచ్చేసి ప్రీక్వెల్ అనమాట. సీక్వెల్ లేదు, ప్రీక్వెల్ వేరు. సీక్వెల్ అంటే కాంతార 1, 2, 3 అట్లా. ప్రీక్వెల్ అంటే దాన్ని డీప్గా అంటే ఇట్లా దేవుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోవడం దాన్ని ప్రీక్వెల్ అంటారు. చాప్టర్ 1, చాప్టర్ 2 అంటే కాంతార 1లోనే ఒక 3 చిన్న మూవీస్ లెక్క డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అట్లా. సో దీని తర్వాత కాంతార 2 అనేది వస్తుంది. సో మ్యాక్సిమం ఇప్పుడైతే మనకి చూసుకున్నట్టయితే చాప్టర్ 1 అయితే నడుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మూవీ అయితే రిలీజ్ అయింది. అండ్ అలా అఫీషియల్గా కూడా ఎండ్ కార్డ్స్లో కూడా కాంతార చాప్టర్ 2 కూడా అయితే మనకు ఉందని కూడా అయితే తెలిసిపోయింది అనమాట. అండ్ ఆల్రెడీ ఎండ్ కార్డులు అయితే వేసేసారు. సో అదనమాట అసలుకి మెయిన్గా మనకి స్టార్టింగ్ కొద్దిగా లిటిల్ బిట్ లాగడం మొత్తం లాగా లిటిల్ బిట్ లాగా అనిపిస్తుంది. అండ్ అలాగే లాస్ట్ ఫస్ట్ హాఫ్ కొద్దిగా అంటే 20 minutes బిఫోర్ ఏదైతే ఉందో అప్పుడు కొంచెం ఊపు వస్తుంది, ఇంటర్బిల్ సీన్ వస్తుంది. మళ్ళా ఇక సెకండ్ హాఫ్ మొత్తం కే ర్యాంప్ అలాగే మామూలు ఉండదు. అసలుకి క్రాక్ అసలుకి మామూలు ఉండదు అసలు. మొత్తం కేక్ అసలుకి మొత్తం ఇట్లా మన హీరో అయితే చింపి పారేసిండు అనమాట. అక్కడ మూవీ యాక్టింగ్ అయితే అంత దారుణంగా చేసిండు. అసలుకి మనకు అర్థమైపోతుంది ఆ మూవీ చూడంగానే ఆయన ఎంత ఎఫెక్ట్స్ పెట్టిండు. సో చాలా మంచి ఎఫెక్ట్స్ పెట్టిండు. అలా చేయడం అంత మంచి యాక్టింగ్ చేయడం కూడా ఒక చాలా మంచి టాలెంట్ అని అయితే చెప్పుకోవచ్చు. అసలు చాలా బాగా చేసిండు. అండ్ లాస్ట్కి ఏదైతే క్లైమాక్స్, సో కాంతార చాప్టర్ 1 క్లైమాక్స్ ఎట్లా ఇట్టేందో దానికి డబుల్గా మూడింతలు ఎక్కువ ఒక క్లైమాక్స్లో ఉందన్నమాట. అసలుకి మీరు ఎక్స్పెక్ట్ చేయరు అసలుకి ఆ ఊపు గూస్ బాంబ్స్. మీరు ఆ క్లైమాక్స్ సీన్ ఇట్లా 20 minutes ఏదైతే 10-20 minutes టైం ఉందో మీరు సీట్ల మీద కూర్చోరు, లేసుకొని ఊరుతారు. మామూలుగా ఉండదు అసలుకి. మీకు టైం అనేదే ఉండదు అసలుకి. టైం ఉట్టినే అయిపోతుంది అప్పుడే అయిపోయిందని. సో అందుకని చెప్తున్నాను, ఒక్కసారి మూవీకి ఈ ఫోన్లలో చూసుకుంటే టీవీలలో చూసుకోవడం కాదు, మూవీకి వెళ్ళి థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయండి. ఆ బీజిఎం కానీ ఆ సౌండ్ కానీ అసలుకి ఆ ఎక్స్పీరియన్స్ అనేది అయితే వేరే లెవెల్ అయితే ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మూవీకి అయితే థియేటర్లో అయితే విజిట్ చేయండి. సో చాలా బాగుంటుంది అనమాట. లాస్ట్ 20 minutes అయితే అసలుకి మీరు మిస్ కాదు. ఒకవేళ మీరు మూవీకి వెళ్ళుంటే సో కింద కామెంట్ సెక్షన్లో మీకు ఎలా అనిపించిందో మూవీ అని కూడా అయితే కామెంట్ అయితే చేయండి అనమాట. సో దాని గురించి చెప్పాలంటే వాంబో అసలు మనం అది అర్థమైపోతుంది డైరెక్ట్. అసలుకి లాస్ట్కి అయితే ఘోరంగా ఉంటుంది. దేంట్లో డిసప్పాయింట్ కాలే నన్ను. సో నేను లాస్ట్ టైం మన ఓజీ మూవీ రివ్యూ కూడా అయితే నేను డిసప్పాయింట్ అని చెప్పాను కదా. బీజిఎం కూడా డిసప్పాయింట్ కాలే. కరెక్ట్ బీజిఎం, కరెక్ట్ వాయిస్, కరెక్ట్ అన్ని పర్ఫెక్ట్ యాంగిల్లో చూపించిండు. హీరోకి హైప్ ఇవ్వాల్సిన హైప్ పర్ఫెక్ట్ యాంగిల్ ఇచ్చిండు. ప్రతి ఎలివేషన్ అయితే ఇచ్చేసిండు. అండ్ అలాగే ప్రతి క్యారెక్టర్ కూడా పర్ఫెక్ట్ యాంగిల్ అయితే తీయడం జరిగింది. అండ్ దీంట్లో ఒక నీతి కూడా అయితే ఉంటుంది. సో కాబట్టి సో వెంటనే వెళ్ళి థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. ఆల్రెడీ 100 crores క్రాస్ కూడా అయితే దాటేసింది మన కాంతార మూవీ కాబట్టి. సో ఒక్కసారి అయితే థియేటర్లోకి అయితే వెళ్ళండి. 2 daysలోనే మనకి 120 crores బడ్జెట్ అనమాట. 120 crores కూడా దాటేసింది. 140 crores అయితే దాటేసింది అనమాట. సో యాక్చువల్లీ వేరే షోస్కి అయితే 11 షోకి వెళ్తారు. బట్ మా ఊర్లో వచ్చేసి 11 AM ఫుల్ హౌస్ ఎప్పుడు కాలేదు. సో ఫర్ ద ఫస్ట్ టైం ఈ కాంతార మూవీకి 11, 2 o'clock, 6 అన్ని మ్యాట్నీ షో అన్నీ కూడా అయితే ఫుల్ హౌస్ అయితే అయిపోయింది అనమాట. సో అసలు మొత్తం అసలు టికెట్లు కూడా దొరకట్లేదు. వెంటనే అయిపోతున్నాయి. ఓపెన్ అయిన వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే టికెట్స్ అయితే సేల్ అయితే అయిపోతున్నాయి మా ఊర్లో. సో మీ ఊర్లో కూడా అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి అనమాట.
సో గైస్ ఈ వీడియో కొడితేనైతే ఏం చేస్తున్నాను, హోప్ మీకు ఈ వీడియో ఇక్కడ వరకు చూసినట్టయితే డెఫినెట్ అయితే నచ్చాడది. సో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చాలా కొత్తలో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.